అండ్ సార్ వీళ్ళు నిజంగా ఇంత ఓపెన్‌గా డైరెక్ట్‌గా డిపార్ట్‌మెంట్ అంటే సజ్జనర్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, ఇట్లా ఆడే వాళ్ళందరినీ కూడా ఒకళ్ళని బయటకి తీసుకొస్తున్న సందర్భం ఉన్నా సరే, ప్రూఫ్స్ లేవు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్యాంక్ లేదు. యాహ్! డీటెయిల్స్ లేవు. బ్యాంక్ యాహ్! అమౌంట్స్ వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు? ఏం చేస్తున్నారు? ఏం లేదు. సరే ఎవరో చెప్పారు. ఏంది ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి చూపించండి అని చూపిస్తారు. ఇందాక మీరన్నట్టు ఇప్పుడు నేను ఇన్ని కొన్నానన్నా అది నేను బిజినెస్ చేస్తున్నా యాహ్! అన్న ఒక మాట చెప్పేసి వీళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. ప్రమోట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి దీనికి ఎటువంటి యాక్షన్స్ ఏం లేవా సార్? అంటే ఇలా చెప్పే వాళ్ళకింకా? ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. ఓకే. లెట్స్ సే ఎగ్జాంపుల్. మీ సాలరీ ఏమవుతుందనేది మొత్తం మీకొక ఐడియా ఉంటది. హ్మ్. ఓకే. అండ్ అది మీకు ఇంట్లో మీరు తీసుకున్న ఫర్నిచర్ వల్ల గానీ, మీకున్న లగ్జరీస్ వల్ల గానీ అది ఫిజికల్‌గా కనపడుతుంది. హ్మ్. ఓకే. మీకు ఆ రికార్డ్ ఉంది. హ్మ్. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద అన్నిటికి ఐటీ రేట్స్ పెట్టలేము. హ్మ్. ఓకే. జనరల్‌గా ఇప్పుడు మీరు డైలీ ఒక చిన్న యాక్టివా మీద మీరు ఆఫీస్‌కొచ్చేవాళ్ళు సడన్‌లీ కొంత గ్యాప్ తర్వాత మీరు ఏ ఆడీలోనో, బెంజ్‌లోనో వస్తే ఆబ్వియస్లీ డౌట్ వస్తది డౌట్ కదా! ఉంటది కదా! ఆ డౌట్ వెనకాల క్వెషన్స్ అడిగితే ఇలాంటి ఆన్సర్స్ అన్నీ బయటకొస్తాయి కదా! హ్మ్. సో, అట్లా అని చెప్పి ఇప్పుడు మనం ఐటీ రైడ్ అనే కాన్సెప్ట్ వీళ్ళందరి మీద అప్లై చేయాలని ఏం లేదు. హ్మ్. సో, ఇంత ప్రమోటర్స్ వీళ్ళు నంబర్ 1గా ఉన్నప్పుడు మనం చూసాము. ఇప్పుడు నంబర్ 100లో ఉన్నప్పుడు చూస్తున్నాం. హ్మ్. సో, డిఫరెన్స్ ఏంటనేది మనకు క్లియర్‌గా అర్థమవుతది. సో, ఈ భాగంలోనే సో, ఇంక వీళ్ళు డబ్బులు వాళ్ళు జీరో ఎగరేయడాలు. నుంచెళ్ళి ఇక్కడికి ఎలా వచ్చారనే ట్రావెలింగ్ అంతా మనకి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు హ్మ్. మనం ఇంకా పర్టిక్యులర్‌గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. యాహ్! సో, దీని ద్వారా పట్టుకోవచ్చయితే వాళ్ళని. ఒకవేళ ఈజీగా డీటెయిల్స్ అవి లేకపోయినా. ఎందుకంటే చాలా మంది అదంతా మీడియాలోనే ఉంది. హ్మ్. వాళ్ళు కారు కొన్నా మీడియాలో పెడతారు. ఇల్లు కట్టుకున్నా మీడియాలో పెడుతున్నారు. ఏది చేసినా మీడియాలో పెడుతున్నారు. హ్మ్. అండ్ రీసెంట్ అన్వేష్ గారు కూడా ఇంక పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇంక ఈ కోణంలోకి చెందిన వ్యక్తే. పల్లవి ప్రశాంత్ కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంక ఒకళ్ళు తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు. గౌతమి గారు మనం ఎంతసేపు అదే. ఈ బిగ్గర్ నంబర్స్‌ని మనం ఎంతసేపు చూస్తున్నాం తప్ప, మీరు నోటీస్ చేస్తే ఇంకొంతమంది బ్యాచ్ ఉన్నారు. హ్మ్. వెహికల్‌ని తగలబెట్టడం మొన్న సజ్జన్ సార్ యెస్. గారు చెప్పినట్టు. హ్మ్. ఇంకోడు డైరెక్ట్‌గా హైవేలో డబ్బులు ఫారెస్ట్‌లో పడేసి మీరొచ్చి తీసుకోండి అంటారు. ఇంకోడు వైన్ షాప్ దగ్గర బియర్ బాటిల్ కేసెస్ అన్ని పగలగొడుతున్నారు. మళ్ళీ వీళ్ళ సంగతి ఏంటి? సరే కాసేపు వీళ్ళని అంటే వదిలేద్దాం. వీళ్ళు చిన్న మొత్తంలో తీసుకుంటారు. వీళ్ళు పెద్ద మొత్తంలో తీసుకుంటారు అన్నట్టు వాళ్ళ మీద ఫోకస్ చేశారేమో కదా! 2 పాయింట్‌లో మీకు అది అర్థం కావట్లేదు. హ్మ్. 2 పాయింట్‌లో కూడా ఈజీ మనీ అనేది ఎంత ఫాస్ట్‌గా వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుందనేది పాయింట్ ఇక్కడ. హ్మ్. ఈజీ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రూ. 1,00,000 బైక్ ఎవడైతే తగలబెట్టాడో వాడు చాలా నోన్ పర్సన్ కూడా కాదు. అవును. వాడు సాధారణ నార్మల్ ఒక విలేజ్‌లో ఉన్న ఒక చిన్న హ్మ్. ఒక యూత్ అనుకుందాం ఎగ్జాంపుల్. వాడు ఒక రూ. 1,00,000 బండిని అంత సులువుగా తగలబెడుతున్నాడంటే ఆడికి ఆ రూ. 1,00,000 ఎంత సింపుల్‌గా వచ్చుండొచ్చు. ప్రమోట్ చేసో ఏదో చేసో. అండ్ ఆ బండి ఒకవేళ కాల్చాక కూడా నేను ఎలాగైనా ఆ బండి సంపాదిస్తానన్న ఈజీ థాట్ వాడికి ఉంటుంటే అంత డబ్బులు వాడు చూసుండొచ్చు. హ్మ్. అదే. సో, సిస్టమ్ మొత్తం మాట్లాడాలి అంటే అది మన చేతుల్లో లేదు. ఆబ్వియస్‌లీ మనము నాకు అదే ఒకటి అర్థం కాదు. మూన్ మీదకెళ్ళిన టెక్నాలజీ మనది. కానీ మొబైల్‌లో మాత్రమే అవ్వలేకపోతున్నాం. అదొక్క డౌట్ నాకు. రైట్. రైట్ ఇంత సార్. టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక స్మార్ట్ ఫోన్‌లో మీరు బెట్టింగ్ యాప్ అంత ధైర్యంగా ఎట్లా ఓపెన్ చేయగలుగుతున్నారు? అంత ఎలా ఆడుతున్నారు? ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో చూసుకుందాము. లైక్ మీకు వాళ్ళు ఇచ్చే ల్యాప్‌టాప్స్‌లో వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తప్ప మీకు వేరే ఏవి కూడా లాగిన్ చేసే యాక్సెస్ ఉండదు. హ్మ్. అన్ని సైట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. మళ్ళీ అవన్నీ మొబైల్స్‌లో అప్లై చేయొచ్చు కదా! ఈ విషయాల్లో. ఎందుకు? హ్మ్. సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఒకవేళ ప్రమోటర్స్ నేను చేయను అంటే ఈవెన్ బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, ఈ వేలో ఏమైనా ఉంటదా? బ్లాక్‌మెయిల్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మేము ప్రమోట్ చేయము అని చెప్తే వాళ్ళు ఆపేయడం గానీ, ఓకే మేము వేరే వాళ్ళని చూసుకుంటామని చెప్పడం గానీ, లేకపోతే మీరు ప్రమోట్ చేయకపోతే ఇట్లా అలా బ్లాక్‌మెయిల్ ఏముండదు. ప్రాసెస్ గానీ. ఇంత ధైర్యంగా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అంటే ఎంత పెద్ద అమౌంట్స్ వస్తున్నాయన్నది మనం ఇమాజిన్ ఇది చేసుకోవాలి. కేవలం ఎందుకని మన ఇండియాలోనే ఎక్కువ అంటే ఈ మధ్య కాలంలో ఈ ఇక్కడే ఎందుకు బాగా ఎక్కువగా అయిపోయింది బెట్టింగ్ యాప్స్? సీ అది ఇంకా చెప్పాలంటే ఇంకా అది మన థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన అన్వేష్ గారు అన్నారు ఒక హ్మ్. మాట. చైనా వాడు డీప్‌సీక్ కనిపెట్టాడు. అమెరికా వాళ్ళు ఇది కనిపెట్టారు. మనమేం కనిపెడుతున్నారంటే యాప్‌లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పేసి. రైట్. సో, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాము. ఇప్పుడు ఇవన్నీ చేసేది స్మార్ట్ ఫోన్‌లోనే కదా! హ్మ్. ఫిఫ్త్ క్లాస్ చదివేవాడు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు.
స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలనేది టీచర్లు చెప్పరు, దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉండవు. ఇవన్నీ డబ్బుల గురించే కదా. స్కూల్ పిల్లలకి డబ్బుల గురించి సబ్జెక్టే ఉంటుంది, లాజిక్ అది. సో మనము ఇంట్లో పిల్లలకు కానీ లేదంటే స్కూల్లో కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మనం ఎప్పుడైతే టీచ్ చేస్తామో అప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు సంపాదించి ఓ చిన్న బ్రెడ్ తిన్నా మీకు హాయిగా నిద్ర పడుతుంది. అదే మీరు 1000 లక్షలు సంపాదించి బిర్యానీ తిన్నా డైజెస్ట్ కాదు. దీని రిలేటెడ్ కొన్ని సామెతలు ఉంటాయి. అదే బెట్టింగ్లో మీరు గెలిచే డబ్బులు ఒకటి కష్టం కాదు, ఒకటి కన్నీరు. కష్టం ఇన్ సెన్స్ అంతే, వాడి ఎఫర్ట్ అనేది డబ్బులు మీరు లాగేసుకున్నారు అంతే. ఆడితే మీకు డబ్బులు వస్తున్నాయంటే ఎండలో ర్యాపిడో ఊబర్లు వీళ్ళు నడిపే వాళ్ళ సంగతి ఏంటి? ఇది వీళ్ళందరూ మళ్ళీ ఇవన్నీ బంద్ చేసి, ఇప్పుడు మీరు నేను కూడా ఇవన్నీ బంద్ చేసి హాయిగా ఆడుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. లాజిక్ అంతే. డబ్బు ఆడుకుంటే డబ్బులు ఎలా వస్తాయి? ఈ చిన్న లాజిక్ జనాలు మర్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సూసైడ్ కేసెస్ బయటపడుతున్నాయి, ఇట్లా మోసాలు ఉన్నాయని చెప్తున్నా సరే వీళ్ళ తీరు వీళ్ళే, అంటే వీళ్ళు ఆడడం వీళ్ళు ఆపట్లేదు, అటు అది జరిగేది అది ఆగట్లేదు. నువ్వే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ మీడియా నుంచి వెళ్ళి మీరు ఎంత ఇలాంటివి మీరు జనాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లీస్ట్ మనకు ఆ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేది మనకు తక్కువ అవుతాయి. రైట్. సో ఇప్పటివరకు చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత తర్వాత కూడా ఇట్లాంటివి ఇంకా మీరు చాలా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. యా సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.